హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో పన్నీర్ చీజ్ సమోసా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. పైనుంచి ఫుల్లీ క్రిస్పీగా, లోపల చీజీ అండ్ పన్నీర్ టేస్ట్ మిక్చర్ అనేది చాలా అద్భుతంగా ఉండిద్ది. చాలామంది పన్నీర్ సమోసాని బయట నుంచి కొనుక్కొని రావడం, అందులో నుంచి వెజ్జీస్ కానివ్వండి, పన్నీర్ కానివ్వండి, ఏమీ లేకుండా టేస్ట్‌లెస్‌గా సమోసాస్ అనేవి తినడం జరుగుతుంది. సో, చాలా సింపుల్‌గా వెజ్జీస్ అన్నీ కూడా వేసేసుకొని అండ్ పన్నీర్ ఇంకా సమోసా ర్యాపర్స్ అనేవి ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా ఈ వీడియోలో ఎగ్జాక్ట్‌గా మీతో షేర్ చేయడం జరుగుతుంది. ప్రతి చిన్న విషయం కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేశాను. సో, లేట్ చేయకుండా ఈ టేస్టీ పన్నీర్ చీజ్ సమోసా రెసిపీ ప్రాసెస్ చూసేసుకుందామా? చలో. ముందుగా నేనిక్కడ వెజ్జీస్ అన్నీ కూడా ఫైన్‌గా చాప్ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. సో, ఈ వెజ్జీస్ కాకుండా మీరు ఇతర ఏ వెజ్జీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకుందాము. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి 2, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసేసుకొని హాఫ్ టీ స్పూన్ హోమ్‌మేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్‌గా ఫ్రై చేయండి హై ఫ్లేమ్‌లోనే. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్ద సైజ్ వేసి రఫ్‌లీ ఫ్రై చేయండి. ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ 3 ఫైన్‌గా చాప్ చేసుకున్నాను. అదేవిధంగా పొటాటో ఆలుగడ్డ అండి ఒకటి పెద్ద సైజ్ తీసేసుకున్నాను. ఇలా వేసేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకున్నాం కాబట్టి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ 2 మీడియం సైజ్ క్యాప్సికమ్ తీసేసుకున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాము. ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకుందాం. ఉప్పు వేయడం వల్ల వెజ్జీస్ అనేవి తొందరగా కుక్ అవుతాయి. అదేవిధంగా వెజ్జీస్‌కి ఉప్పు అనేది పట్టిద్ది. మూత పెట్టేసుకొని మధ్యలో మూత తీసేసుకొని కుక్ చేసేసుకుందాము. జస్ట్ 5 మినిట్స్‌లోనే మనకి అన్ని వెజ్జీస్ అనేవి రెడీ అయిపోతాయి. ఇందులో మీరు క్యాబేజ్ కానివ్వండి, కాలీఫ్లవర్ ఏ వెజ్జీ అయినా మీకు ఇష్టమైన వెజ్జీ యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో హోమ్‌మేడ్ జీరా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్‌మేడ్ గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, హోమ్‌మేడ్ ధనియా పౌడర్ 1 టీ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ అందరూ బయట తేవడం జరుగుతది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చండి. కొన్ని ఎండుమిర్చి తీసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఫైన్‌గా కాకుండా రఫ్‌లీ మిక్సీ పట్టండి. అంతే మనకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇలా వేసేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టేసి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు పెడదామండి. సో, మసాలాస్ అనేవి ఈ వెజ్జీస్‌కి పట్టడం జరుగుతాయి. జస్ట్ ఫ్యూ సెకండ్స్ మాత్రమే. 5 మినిట్స్ అలా కూడా అవసరం లేదు. చూసారా పర్ఫెక్ట్‌గా మనం ఇందులో యాడ్ చేసుకున్న కొన్ని మసాలాస్ మాత్రమే వెజ్జీస్ అన్నిటికి కూడా పట్టాయి. స్మెల్ అయితే చాలా మంచిగా వస్తుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి 250 గ్రామ్స్ పన్నీర్ రఫ్‌లీ చాప్ చేసుకున్నాను. వీటి మొత్తాన్ని కూడా కలిపేసుకుందాము. పన్నీర్ వచ్చేసి మనం ముందే వేసేసుకోవడం వల్ల పన్నీర్ ఓవర్ కుక్ అయిపోతది. మనకి పన్నీర్ కనిపించదు. అందుకనేసి పన్నీర్‌ని మనం ఫైనల్‌గా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము. ఫైనల్‌గా ఇందులో చీజ్ యాడ్ చేస్తున్నానండి. చీజ్ యాడ్ చేయడం వల్ల రెస్టారెంట్ స్టైల్ ఇంకా మనకి ఆ కమ్మని టేస్ట్, ఒక జ్యూసీనెస్, ఒక సాఫ్ట్‌నెస్ అనేది రావడం జరుగుతది. సో, చీజ్ ఉన్నట్లయితే యాడ్ చేయండి. చీజ్ లేకపోయినా కానివ్వండి మీకు టేస్ట్ అనేది మంచిగా రావడం జరుగుతది. బట్ చీజ్ అనేది వేయడం వల్ల కొంచెం ఎక్స్‌ట్రా టేస్ట్ అనేది వచ్చేది. సో, ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కలుపుకున్నప్పుడు మనకి ఫ్లేమ్ అనేది లో పెట్టేసేయండి. టోటల్‌గా మనకి మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇంకా ఫ్లేమ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసుకొని ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పూర్తిగా చల్లారనిచ్చుకుందాం. ఇది చల్లారేలోపు మనం సమోసా షీట్స్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం మైదా పిండి 1 కప్పు, రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ వేడి ఆయిల్ అండి. చాలామంది సమోసాస్ అనేవి చల్లారిన తర్వాత సాఫ్ట్‌గా అయిపోవడం, క్రిస్పీనెస్ లేకపోవడం జరుగుతుంది అంటారు. సో, వాళ్ళు చేసే మిస్టేక్ ఏంది అంటే వేడి ఆయిల్ కలపకపోవడం. వేడి ఆయిల్ కలపడం వలన మనకి సమోసాస్ అనేవి చల్లారిన తర్వాత కూడా క్రిస్పీగా అవ్వడం జరుగుతది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ కలుపుకున్న తర్వాత ఆట అనేది అలా ఉండాలి. నెక్స్ట్ వాటర్ వేసేసుకొని వీటి మొత్తాన్ని కూడా
మెత్తటి చపాతీ పిండిలాగా ప్రిపేర్ చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకుందాము. దాని తర్వాత చిన్న చిన్న ఉండలు చపాతీ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో దానికి ఉండలు ప్రిఫర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. సో, అంత ఉండలనేది అన్నీ ఒకే సైజులో చేసి పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ రోల్ పిన్ సహాయంతో ఆటాని డస్ట్ చేసేసుకొని పెద్ద చపాతీలాగా ప్రిపేర్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇందులో మనము 2 సమోసాస్ అనేవి చేసుకోవచ్చు. చాలా పలుచగా ఉండాలి. అప్పుడు మాత్రమే సమోసా షీట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా రెడీ అవుతాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చపాతీని హాఫ్‌గా కట్ చేసుకుందాము. ఇలా అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడం వల్ల సమోసాస్ చేయడానికి ఈజీ అయితది. నెక్స్ట్ మనము సమోసాస్ ప్రిపేర్ చేద్దాము. సో, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి వీడియోలో. ఎడ్జెస్ 2 కూడా ఫోల్డ్ చేసి మిడిల్‌లో ఓపెన్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్న మిశ్రమం టేస్టీ మిశ్రమం అండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఈ మిశ్రమం మొత్తం కూడా ఇందులో ఫిల్ చేసుకుందాము. నెక్స్ట్ ఎడ్జెస్‌ని క్లోజ్ చేయడానికి కొంచెం మైదా పిండిలో వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ మిక్చర్‌ని ఎడ్జెస్ మొత్తాన్ని కూడా రాస్తున్నాను. ఇలా మనం రాయడం వలన నెక్స్ట్ ఆయిల్‌లో మనం ఫ్రై చేసేటప్పుడు లోపల ఉన్న మిశ్రమం అనేది బయటికి రాకుండా లోపలే ఉండి సమోసా షేప్ అనేది విడిపోకుండా ఉండడం జరుగుతది. సో, చూసారు కదా! ఇంత ఈజీగా మనము సమోసా షీట్స్‌ని ప్లస్ సమోసాస్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలినవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుందాము. సో, ఒక్కసారి మీరు ఈ వీడియో చూసినట్లయితే సమోసాస్ అనేవి బయట నుంచి తెచ్చుకోరు. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! ఇక్కడ అన్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకొని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో ఫ్రీజర్‌లో పెట్టేసుకుంటే వారం వరకు మనము ఈ టేస్టీ స్నాక్‌ని ఎంజాయ్ చేయొచ్చండి. ఒక్కరోజు కష్టపడితే చాలు వారం మొత్తం కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వర్షాకాలంలో ఈవినింగ్ టైమ్స్‌లో సూపర్ టేస్ట్ ఉంటది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ మీడియం చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రమే సమోసాస్ అనేవి యాడ్ చేయండి. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే ఆయిల్ హీట్ చేయండి. ఆయిల్ అనేది కాలిపోయిన స్మెల్ రావడం వల్ల ఇప్పటి వరకు మనం చేసుకున్న సమోసాస్ టేస్ట్ అనేది మారిపోవడం జరుగుతది. ఏవైతే మనం ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నామో అన్ని సమోసాస్ మొత్తాన్ని కూడా ఈ హీట్ అయిన ఆయిల్‌లో వేసేసుకుందాం. వేసిన వెంటనే టర్న్ చేయొద్దు. ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా! మనం వేయంగాల్నే బబుల్స్ అనేవి ఎక్కువగా రావడం జరుగుతది. ఆ టైంలో మనం టర్న్ చేయకూడదు. వేసిన కాసేపటి తర్వాత బబుల్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతది. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళకి క్లియర్ కట్‌గా ఈ పాయింట్ అనేది అర్థమైతదండి. సో, బబుల్స్ తగ్గిన తర్వాత టర్న్ చేయండి. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్‌లో. మీరు సమోసా కూడా ఉబ్బడం చూసారు. సో, ఇదంతా ప్రాసెస్ మనము వేడి ఆయిల్ వేసి బాగా ఆటాని ప్రిపేర్ చేయడం వల్ల ఇదంతా ప్రాసెస్ అనేది జరిగింది. సో, ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక ప్లేట్‌లో తీసుకుందాము. అలాగే మనం ఎన్ని అయితే సమోసాస్‌ని ప్రిపేర్ చేసేసుకున్నామో వాటి మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసేసుకుందాము. చూసారు కదా! ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ఫైనల్ వచ్చేసి నాకు ఒక్క పీస్ చపాతీ అనేది మిగిలింది. దాన్ని చిన్న చిన్న స్ట్రిప్స్‌లా కట్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆటా అనేది వేస్ట్ చేయకుండా. ఈ స్ట్రిప్స్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. సో, ఇందులో కరివేపాకు, అదేవిధంగా పచ్చిమిర్చి ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. అండ్ పర్ఫెక్ట్‌గా మనకి పన్నీర్ చీజ్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైమ్స్‌లో స్నాక్స్ ఇప్పుడు మనకి వర్షం పడుతున్నప్పుడు ఇది వేడి వేడిగా తింటే చాలా టేస్ట్ ఉంటది. మీరే ఇంట్లో తప్పకుండా ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అనేది నా నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదేవిధంగా ఈ వీడియోలో ఈ రెసిపీ మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ప్రిన్సెస్ కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటది. బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ ద్వారా అప్డేట్స్ వస్తాయి. మళ్ళీ ఇంకో కొత్త టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.